హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అండ్ తిరగబడరా సామి అదే మన రాజ్ తరుణ్ గారిది కొత్త మూవీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మరి మూవీ ఎలా ఉంది, మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటి, మూవీ బాగుందా లేదా, మూవీని మనం థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్తాను. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా మస్తారంటే అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే మూవీ స్టోరీ ఇట్స్ ఓకే, అందరికీ తెలిసిన స్టోరీ, అందరికీ సింపుల్ గా కూడా అర్థమైపోతుంది. అండ్ మూవీలో సాంగ్స్ కూడా అయితే జస్ట్ ఓకే అనిపించాయి. అండ్ ఈ మూవీ మెయిన్ స్ట్రెంత్ అయితే వచ్చేసి ఎమోషన్స్ అండ్ కామెడీ అని చెప్పేసి చెప్పాలి. మన హీరో అసలు ఫైట్స్ అయ్యాడు, అదేంటో హీరోనే బాగా ఫైట్స్ చేస్తుంది. అదేదో అల్లరి నరేష్ గారి మూవీ ఉంటుంది కదా, బ్రదర్స్ ఆఫ్ బొమ్మాలి, ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది కొన్ని సీన్స్ చూస్తుంటే. మరి ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే ఇట్స్ ఓకే, డీసెంట్ వన్ అనిపించింది. కానీ నేను పర్సనల్ గా చెప్పాలంటే రాజ్ తరుణ్ గారి మూవీస్ అంటే ఎక్స్పెక్ట్ చేసేది ఇలాంటి మూవీస్ అస్సలు కాదు. ఎందుకంటే ఒకప్పుడు నాకు రాజ్ తరుణ్ గారు అనగానే గుర్తొచ్చే మూవీస్ ఏమన్నా ఉన్నాయంటే డెఫినెట్ గా అందులో నాకు ఫస్ట్ గుర్తొచ్చే మూవీ ఉయ్యాల జంపాల. ఆ తర్వాత నాకు ఒక్క సెకండ్ కూడా డౌట్ లేకుండా గుర్తొచ్చే మూవీ ఏదైనా ఉందంటే అది డెఫినెట్ గా కుమారి 21F మూవీ. నిజంగా ఆ మూవీలో రాజ్ తరుణ్ గారి పర్ఫార్మెన్స్ కానివ్వండి, లేదంటే ఆ మూవీ స్టోరీ కానివ్వండి, నిజంగా ఏదో ఒక ఫీల్ ఉంటుంది. అండ్ నిజంగా చెప్పాలంటే ఆ స్టోరీస్ ని అయితే తిప్పి ఇంకా వేరే మూవీస్ చాలా కాపీ కొడుతూ అయితే చాలా మూవీస్ అయితే తీసేశారు. కానీ అప్పట్లోనే అలాంటి స్టోరీస్ ట్రై చేసిన మన రాజ్ తరుణ్ గారు అందరికి చాలా దగ్గర అయిపోయారు, చాలా ఓన్ చేసుకున్నారు కూడా చాలా మెంబర్. మరి ఆ తర్వాత తను తీసే మూవీస్ అయితే ప్రతి ఒక్కరికి నచ్చకుండా అయితే వస్తూ ఉంటున్నాయి. మరి ఈ మధ్య తీసే మూవీస్ కూడా అందరికి అయితే అంతలా అస్సలు ఎక్కట్లేదు. మరి అలాంటి స్టోరీస్ ట్రై చేసిన రాజ్ తరుణ్ గారు ఇప్పుడు ఈ మధ్య ఇలాంటి స్టోరీస్ ఎందుకు తీస్తున్నారో అయితే నాకు ఇంకా అస్సలు అర్థం కావట్లేదు. మరి నాకు పర్సనల్ గా చెప్పాలంటే రాజ్ తరుణ్ గారు మళ్ళీ అలాంటి కొత్త కంటెంట్ మూవీస్ చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఫీలింగ్. మరి అలాంటి మూవీస్ ఎప్పుడు తీస్తారా అని చెప్పేసి నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే ఆల్రెడీ చెప్పాను కదా, మన బిత్తిరి సత్తి కామెడీ ట్రాక్ అండ్ మూవీలో ఉండే కామెడీ ట్రాక్స్ అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ ఇట్స్ ఓకే అనిపించాయి తప్ప నాకు పెద్దగా వర్కౌట్ కాలేదే అని చెప్పేసి అనిపించింది. అండ్ చాలా మందికి కూడా అదే అనిపించవచ్చు నాకు తెలిసి. అండ్ మూవీలో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ గురించి కూడా అయితే మాట్లాడుకోవాలంటే ఇట్స్ ఓకే అనిపించాయి నాకు. మనకు పెద్ద హైప్ ఇచ్చే సీన్స్ కానివ్వండి, లేదంటే మనకు పెద్ద ట్విస్ట్ ఇచ్చే సీన్స్ కానీ ఏమంటే ఒక్కటి కూడా తగలే ఈ మూవీలో. అండ్ విలన్ కూడా మూవీలో అంతలా సెట్ కాలేదని చెప్పేసి అనిపించింది నిజంగా చెప్పాలంటే. మరి ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా లేదంటే అయితే చూడొచ్చు మూవీని. కొన్ని రొమాంటిక్ సాంగ్స్, కొన్ని సీన్స్ ఉన్నాయి తప్ప అంతలా అడల్ట్ కంటెంట్ అయితే మూవీలో అస్సలు అయితే లేదు. అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా అయితే చూడొచ్చు. అండ్ ఇట్స్ డీసెంట్ మూవీ, వన్ టైం వాచబుల్ మూవీ అని చెప్పేసి అనిపించింది. అండ్ ఇప్పటికే ఈ మూవీని ఎంతమంది థియేటర్ లో చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆల్ లో పెట్టి కూడా అసలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్, మూవీకి సంబంధించిన కంటెంట్స్, రివ్యూస్ వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. అండ్ బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్లో పెట్టుకోండి.